హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించిన ది రాజా సాబ్ మూవీ థియేటర్ లో రిలీజ్ అయ్యి కొద్దిగా డిబేట్ టాక్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది గైస్. సో చాలా మంది మోర్ దెన్ 60% పీపుల్ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాపై నెగిటివ్ గానే కామెంట్ చేయడం జరుగుతుంది, నెగిటివ్ గానే సినిమా గురించి చెప్పడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు సినిమా చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వన్ టైం వాచబుల్ మూవీ, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో నచ్చదు అనే కాన్సెప్ట్ అయితే లేదు ఇక్కడ, నచ్చదు అనే మాట అయితే రాదు, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అనవసరమైన మాటలు నమ్మి మీరు సినిమాని మాత్రం మిస్ చేసుకోకండి దయచేసి. సో థియేటర్కి వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి గైస్. ఇకపోతే ది రాజా సాబ్ మూవీతో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు డే 1 ఎంత రాబట్టారా అయ్యా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా అయితే చెప్పడం జరుగుతుంది గైస్. సో ఎక్కడెక్కడ ఎంతవరకు రాబట్టారు అండ్ అలాగే లాంగ్ రన్ ఎంత వచ్చే అవకాశం ఉంది, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ది రాజా సాబ్ మూవీతో హిట్ అందుకున్నారా లేదా అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో ఇస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ది రాజా సాబ్ మూవీతో డే 1 ఎంత వరకు కలెక్ట్ చేశారా అయ్యా అంటే, ది రాజా సాబ్ మూవీ డే 1 వచ్చి 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడం జరిగింది గైస్. ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ అండ్ అలాగే డే 1 కలెక్షన్ అన్ని కలుపుకొని ది రాజా సాబ్ మూవీకి 112 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్ గా నెట్ కలెక్షన్ చూసుకుంటే ఆల్మోస్ట్ ది రాజా సాబ్ మూవీకి 53 కోట్ల నెట్ కలెక్షన్ అయితే రావడం జరిగింది. సో ఇది నాట్ ఏ జోక్. నిజంగా చెప్పాలంటే, ఒక విషయం చెప్పాలంటే, ఈ సినిమాకి, ఇలాంటి సినిమాకి ఈ రేంజ్ లో కలెక్షన్ రావడానికి గల మెయిన్ రీజన్ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఉన్నారు అని మాత్రమే. సో ఓన్లీ హోప్ వచ్చి మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు మాత్రమే. సో మన ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి ది రాజా సాబ్ మూవీకి డే 1 112 కోట్ల గ్రాస్ అయితే రావడం జరిగింది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అబ్బా, ఈ విషయంలో మాత్రం నిజంగా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇకపోతే ఎక్కడెక్కడ ఎంతవరకు రాబట్టింది అయ్యా, సో ఇప్పుడు నెట్ కలెక్షన్ గురించి మాట్లాడదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ది రాజా సాబ్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఆల్మోస్ట్ 47 కోట్ల నెట్ కలెక్షన్లు అయితే రాబట్టడం జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 40% డే 1 తో రాబట్టారు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ఏపీ తెలంగాణలోనే. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే నెట్ కలెక్షన్ వచ్చి 6 కోట్లు డే 1 అండ్ అలాగే ఇటు తర్వాత చూసుకుంటే తమిళనాడు 0.4 అండ్ అలాగే కర్ణాటక 0.1 అండ్ అలాగే ఇటు మలయాళం చూసుకుంటే 0.1 అబ్బా. ఓవరాల్ గా చూసుకుంటే డే 1 వచ్చి 53 కోట్లు నెట్ కలెక్షన్ ని రాబట్టారు మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. 112 కోట్ల గ్రాస్ ని తెచ్చిపెట్టారు. సో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు ది రాజా సాబ్ మూవీని వాళ్ళైతే అమ్మింది చూసుకుంటే ఓవరాల్ గా 300 నుంచి 350 కోట్ల థియేటర్ బిజినెస్ అయితే జరిగింది. సో ఇలా చూసుకుంటే ఇవాళ సాటర్డే, రేపు సండే, సో ఈ 2 రోజుల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ ది రాజా సాబ్ మూవీ 200 కోట్ల గ్రాస్ ని లీలగా టచ్ చేసే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. ఇకపోతే ఆ తర్వాత కూడా ఎలాగో పండగ సీజను, హాలిడేస్, సో ఖచ్చితంగా ది రాజా సాబ్ మూవీ 400 కోట్ల గ్రాస్ ని ఖచ్చితంగా రాబడుతుంది, బ్రేక్ ఈవెన్ కూడా సాధిస్తుంది. సో ఇక తిరుగులేదు, ఖచ్చితంగా హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంటుంది అబ్బా. ఇదైతే ఫైనల్. సో అనవసరంగా కావాలని చెప్పి నెగిటివ్ గా అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. ది రాజా సాబ్ మూవీ బాలేదని చెప్పి అండ్ అలాగే ది రాజా సాబ్ మూవీలో మన యంగ్ రెబల్ స్టార్ లుక్స్ బాలేదని చెప్పి అనవసరంగా నెగిటివ్ గా ప్రచారం అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరు మీరు నమ్మకండి. ది రాజా సాబ్ మూవీ అయితే వన్ టైం వాచబుల్ మూవీ, చూడొచ్చు, ఖచ్చితంగా చూడొచ్చు. మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు అయితే చాలా కొత్తగా కనిపించారు. ఆయన పర్ఫార్మెన్స్ కానివ్వండి అండ్ అలాగే ఆయన కొత్తగా డాన్స్ వేరే లెవెల్లో వేయడం జరిగింది. అండ్ అలాగే యాక్షన్ సీన్స్ లో కానివ్వండి అండ్ అలాగే ఇటు మన ఎమోషన్ సీన్స్ లో కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ అలాగే మీరు ఖచ్చితంగా అయితే బోర్ అయితే కొట్టదు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనిపించినా సరే సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ 30 సెకండ్స్ కూడా సినిమా మంచి హైప్ ని కలుగజేస్తుంది. సో ఖచ్చితంగా చూడొచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ. నన్ను అడిగితే ఖచ్చితంగా వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్తాను. సో ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. ఫ్యామిలీ ఆడియన్స్ తో, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా బ్రదర్ అంటే మాత్రం ఖచ్చితంగా నేనైతే చూడొద్దని చెప్తాను. కొద్దిగా అడల్ట్ కంటెంట్ ఉంది, సో పర్వాలేదు. 3 హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ప్రాబ్లం లేదు అనుకుంటే మాత్రం వెళ్ళి వాచ్ చేయండి. సో ఇది ఓవరాల్ గా. సో ది రాజా సాబ్ మూవీ అయితే డే 1 112 కోట్ల గ్రాస్ ని రాబట్టిందబ్బ. ఓన్లీ ఇక్కడ ఇంత కలెక్షన్ రావడానికి గల కారణం మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి పేరు మాత్రమే, ఆయన ఉన్నారని మాత్రమే. సో ఇది. సో దీన్ని కూడా ఇంత తక్కువ రాబట్టారని చెప్పి మళ్ళీ ట్రోలింగ్స్, మళ్ళీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. సో అదంతా వదిలేయండి, చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, వదిలేయండి అబ్బా. సో ఇది ఓవరాల్ గా మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది గైస్. అండ్ బై బై, చూసాను. థ్యాంక్ యూ.